మిత్రులారా, మన ప్రభుత్వం అందరి కోసం. సబ్కే సాథ్ సబ్కా వికాస్ అది మన పనుల్లోనే కనిపిస్తుంది. మాకు గర్వంగా ఉంటుంది. కర్తార్పూర్ సాహెబ్ కారిడార్ ద్వారా లక్షలాది సిక్కుల ఆధ్యాత్మిక ఆకాంక్షలు పూర్తయినందుకు. ఇప్పుడు మీరు ఊహించుకోండి, 70 ఏళ్ల వరకు భారతదేశం సరిహద్దుల్లో ఉంటున్న మన సిక్కు సహోదరులు బైనాకులర్స్తో పాకిస్తాన్లోని కర్తార్పూర్ సాహెబ్ను దర్శించుకునేవారు. వారికోసం మేం దారులు తెరిచేశాం. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. మేం లంగర్ వస్తువుల నుంచి జీఎస్టీ కూడా తొలగించాం. మేం స్వర్ణమందిరం కోసం FCRA రిజిస్ట్రేషన్ వచ్చేలా చేశాం. దాంతో విదేశీయులకు సేవ చేసే అవకాశం లభించింది. మొదటిసారి వీర్బాల్ దివస్ నిర్వహించిన మనం సత్యం, న్యాయం కోసం త్యాగాలు చేసిన సాహెబ్జాదే శౌర్యానికి గౌరవమిచ్చాం. ఈరోజు కేరళ పిల్లవాడికి కూడా సాహెబ్జాదే వీరత్వం ఎలాంటిదో తెలుసు. నాగాలాండ్ పిల్లాడికి కూడా తెలుసు సాహెబ్జాదేలు ఎంత పెద్ద త్యాగం చేశారో. మిత్రులారా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా గురుగ్రంథ్ సాహెబ్ స్వరూపాలను పూర్తి గౌరవంతో భారత్కు తీసుకొచ్చాం. దాంతోపాటు మన ప్రభుత్వం హజ్ ప్రక్రియలో సవరణలు చేసి ఆ యాత్రను సౌకర్యవంతంగా మార్చింది. ఈరోజు మహరం లేకుండానే హజ్ చేయడం కూడా సాధ్యమైంది. దానివల్ల మహిళలకు కూడా హజ్ వెళ్లడం సులభమైంది, వెళ్లారు కూడా.